హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. పొద్దున్నే అవటం సూర్యుడి ప్రతాపం అయితే స్టార్ట్ అయిపోయిందండి. బగబగలు ఎండ తీవ్రత అయితే బాగా కనిపిస్తుంది. ఈరోజు మా మార్నింగ్ అయితే బార్లీ వాటర్తో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ ఎండ ఎంత ప్రభావం ఎక్కువైతే మన ఒంట్లో వేడి కూడా అంతే పెరిగింది కదా. సో దాన్ని తట్టుకోవాలి అంటే మనం దానికి తగ్గ రెమెడీస్ అయితే హెల్త్ రెమెడీస్ ఎప్పటికప్పుడు అయితే తీసుకుంటూ ఉండాలి. అందులో ఈ బార్లీ వాటర్ ఒకటండి. ఈ బార్లీ వాటర్ ఏంటంటే మనం పొడి చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా డైరెక్ట్గా బార్లీ గింజలను అయితే వాటర్లో వేసుకొని వేడి చేసుకొని ఆ వాటర్ని అయితే తాగాలండి. మెయిన్గా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు వేడి తగ్గడానికి కానీ ఈ వాటర్ వల్ల వచ్చే నొప్పులు ఇలాంటివన్నీ తగ్గడానికి బార్లీ వాటర్ అయితే మన ఒంట్లో వేడిని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయండి. సో ఈ సమ్మర్లో మెయిన్గా ఈ బార్లీ వాటర్, కొబ్బరి వాటర్ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా బాటిల్ 120, 130 ఇప్పుడే ఉంది. ఇంకా సీజన్ ఎక్కువ అయ్యే కొద్దీ అది 150 కూడా వెళ్ళిద్ది కదా. అందరూ ప్రతిరోజు తాగాలంటే అది అయితే చాలా కష్టం. సో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే బార్లీ ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని రోజుకి కొంచెం తప్పనిసరిగా తాగితే ఏంటంటే అన్ని ప్రయోజనాలు పొందుతారు, అలాగే తక్కువ కాస్ట్లో అయితే వెళ్ళిపోద్ది కదా. సో నేనైతే ఇది ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మా డైలీ అయితే. వాటర్ బాటిల్ నీ హ్యాపీ బర్త్డేకి ఆల్రెడీ పెట్టాను నేను. నిజం, నేను పెట్టాను వాటర్ బాటిల్స్ అన్నయ్య కూడా నా ఫోన్లో ఉంది. ఇంకా మా వాళ్ళు లేచేసరికి నేనైతే ఫస్ట్ క్లీన్ చేశానండి. మొత్తం హౌస్ అంతా క్లీన్ చేశాను. వాళ్ళు లేచాక ఇంకా చేయటం అనేది అవ్వదు. ఇంకా అందుకని వాళ్ళు లేకపోకముందే నేనైతే చేశాను. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం మొత్తం అన్నీ అక్కడ పడేసి వెళ్తారు. నేను ఎంత చెప్పినా నా మాట అయితే వినరు. ఇంకా యాజ్ యూజువల్ అయిపోయింది. వాళ్ళు పడుకున్నా సరే నాకైతే తప్పదు కదా. ఇంకా వాళ్ళు లేచేసరికి నేనైతే నా మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. మా వాళ్ళైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారండి. ఆ ఎక్సర్సైజులు చేయకపోతే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వదు. సో మళ్ళీ స్కూల్కి వెళ్ళాక నాకు కాల్ వస్తుంది అనమాట, మీ వాడు పార్టీకి వెళ్ళారు అని. అందుకని కంపల్సరీగా మార్నింగ్ లేచిన తర్వాత అయితే కొన్ని ఎక్సర్సైజ్లు అయితే రొటీన్గా చేయిస్తానండి. చిన్నోడైతే చేయడు. రైట్ చెయ్యాలి రోహన్. టిఫిన్ అయితే ఇంకా బార్లీ వాటర్ అయితే ఉడుకుతున్నాయండి. ఇంకా టిఫిన్ చేయాలి. దోశ పిండి అయితే ఉంది. మళ్ళా చట్నీ అంటే రోజు చట్నీ అంటే మళ్ళీ చట్నీ అంటారు. ఒకరోజు బీరకాయ చట్నీ చేస్తే ఇంకో రోజు టమాటా చట్నీ అని మారుతూ ఉంది. ఇంక ఈరోజు అయితే శనగపిండి చట్నీ చేయాలండి. ఫస్ట్ అయితే టమాటాలు, ఉల్లిపాయలు, ఇందులో అయితే నేను ఎండుకారం వేసుకోండి, ఓన్లీ పచ్చికారమే. అందుకని పచ్చిమిర్చి, అల్లం అయితే పక్కన పెట్టేసుకున్నాను. అట్లాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి కావాలండి. శనగపిండి మనం తినే క్వాంటిటీని బట్టి చూసుకోండి. ఇంకా ఇవైతే కట్ చేయాలి. మా వెజిటబుల్స్ కటింగ్ స్పెషలిస్ట్ ఉన్నారు కదా, నేను ఇంకా మా వారికి ఇచ్చేస్తాను, ఆయన కట్ చేసేస్తాను అనమాట. ఇంకా చకచక అయిపోవాలి. టైం అయితే అందరూ సండే అని లేటుగా అయితే లేచారు. మళ్ళీ లేటుగా లేచినా అన్ని టయానికి అందుబాటులో ఉండాలి. లేకపోతే మా పిల్లలు అమ్మ టిఫిన్ అని గొడవ చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఆయనకి ఇచ్చేస్తే ఆయన అయితే త్వరగా తరిగేస్తారు. మధ్యాహ్నం భోజనం పరిస్థితి ఏంటి? మధ్యాహ్నం మర్చిపోయానండి, ఇవాళ ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్కి వెళ్ళాలి. ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే అక్కడే ఇవాళ. అయ్యో, మనం చేసుకోవట్లేదా? ఇవాళ లేదండి, ఇవాళకి నాకు రెస్ట్ దొరికింది. ఇవాళ నీకు ఛాన్స్ కొట్టావు అనమాట. అవును. సరే, అయితే మధ్యాహ్నం అయితే అక్కడికి వెళ్తున్నాము. ఉదయం అయితే ఇప్పుడు శనగపిండి చట్నీ, దోశ. అవునండి. అయితే ఇంట్లో స్నాక్స్ కూడా లేవు. మనం ఏదో ఒక స్నాక్స్ అయితే చేసుకోవాలి ఇంట్లో. బయట తీసుకొచ్చినా అవేమో వీళ్ళకి నచ్చట్లేదు, అది తెచ్చి నేను పడేయడం అవుతుంది. ఇంకేదైనా స్నాక్స్ మీకేం కావాలో చెప్తే అది ఆలోచిద్దాం ఫంక్షన్ నుంచి వచ్చాక. సరే, ఖచ్చితంగా చేసుకోవాలి. బయట ఎంతవరకు తింటావు నాకు. అవును, పండగకి వెళ్దామన్నా పండగకి వెళ్ళలేదు. పండగకి వెళ్ళినట్లయితే మా ఇంట్లో ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళం. ఇంకా లేదు, అమ్మోళ్ళు వస్తా అన్నారు. సో వాళ్ళు వచ్చే లోపల ఏదో ఒకటి అయితే కొంచెం గ్యాప్ కావాలి కదా. అవును, సరే చేసుకుందాంలే. వచ్చిన తర్వాత మనం ఏదో ఒక వంట చేసుకున్నాము. ఈలో బార్లీ గింజలు కూడా బాగా మరుగుతున్నాయి. అవునండి, కొంచెం మరగాలి బాగా, విత్తనం అనేది మెత్తబడాలి. అదేలే. చూడండి, మా వారైతే కట్ చేశారండి. ఫస్ట్ ఈ చట్నీకి ఏంటి అంటే శనగపిండి చట్నీకి ఉల్లిపాయలు పొడుగ్గా ఉండాలి, టమాటాలు చిన్న ముక్కలు, అలాగే అల్లమాను, పచ్చిమిర్చి కలిపి దీంట్లోనే కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని ఇదైతే పచ్చికారం అయితే పేస్ట్ వేసేసాను.
కొత్తిమీర కూడా సన్నగా తరిగాను, కరివేపాకు. ఇదండి శనగపిండి చట్నీకి. ఇంకా మనం స్టవ్ మీద పాన్ పెట్టేసి ఇంకా రెడీ చేసుకోవటమే. ఈ లోపల నాకు బార్లీ వాటర్ కూడా అయిపోయినాయండి, వేడైపోయినాయి. ఇంకా గ్లాసుల్లో పోసేసాను. ఇంకా బ్రష్ చేసుకొని ఫస్ట్ అయితే వాటర్ తాగేసేయాలి. ఈ లోపల అయితే నేను శనగపిండి చట్నీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అందరు తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. అయిపోయిందండి, శనగపిండి చట్నీ అయితే దాదాపు రెడీ అయిపోయింది. ప్రాసెస్ కొంచెమే ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను. డిస్క్రిప్టివ్గా అయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో ఉందన్నమాట బొంబాయి చట్నీ మీద, అందుకని కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాదాపు అయితే అయిపోవచ్చిందండి. నేను ఇంక ఈ లోపల దోసపిండి అయితే కలిపేసుకుంటున్నాను. పిండి కూడా బాగా పులిసింది. ఇంకా దోశ కూడా బాగా రోస్ట్గా మనకి ఎట్లా వస్తుంది, బయట బండి మీద ఎలా రోస్ట్గా వస్తుందో అలా వస్తుంది అనమాట మన దోశ కూడా. బండి మీద టేస్ట్ మనకి ఎందుకులే, మన ఇంట్లో ఫుడ్, మన హోమ్ ఫుడ్ ఇది మనది. హోమ్ ఫుడ్ అయినా సరే బయటకు వెళ్ళినప్పుడు రోస్ట్గా వస్తుంది, మనకి ఇంట్లో రోస్ట్గా రావట్లేదు అంటారు కదా, అందుకని అలానే వస్తుంది మనకు కూడా రోస్ట్గా. ఓకే, మెటీరియల్ మాత్రం మనం అంతా మందే కదా. బండోడు ఎందుకు ఇస్తాడు మనకి? అట్లా వద్దు అంటున్నా. సరే ఇవన్నీ ఓకే. కషాయం కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? అయిపోయిందండి, ఇచ్చాను ఆల్రెడీ, ఫిల్టర్ చేశాను. కొంచెం కాలుతుందని అక్కడ పెట్టేసాను అనమాట. ఇస్తాను, మీకు ఇస్తాను. ఇస్తాను. మా బాహుబలి పెనం మీద అయితే మా వారు దోశ స్పెషలిస్ట్, దోశ వేస్తున్నారండి. వీళ్ళు మా వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు నువ్వేం వంట చేయవు, మీ వారి చేత వెజిటబుల్స్ కట్ చేస్తున్నావు, దోశలు వేస్తున్నావు అంటే ఆయనకి నేను చేసేది నచ్చదండి, అందుకని ఆయనే చేస్తారు. సరే ఆయన ఎట్లా చేసినా సరే మేమందరం తింటాం కాబట్టి ఇంకా ఆయన చేతే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇలాంటి దోశ వేయాలంటే ఆయనే ఉండాలి. కొంచెం చిన్నదేయండి, అంత పెద్దది ఆ చివరి దాకా. హోటల్కి వెళ్ళి 200 రూపాయలు దోశ తింటారు అప్పుడు అంటుంది అన్నమాట. అప్పుడు అంటే అది హోటల్ దోశ, ఇది కూడా అట్లా అనుకోండి. మా బాహుబలి దోశ అయితే రెడీ అయిపోయిందండి. వావ్, ఒక దోశ అయితే వచ్చేసిందండి. మా వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే పొట్టలో ఎలుకలు అయితే పరిగెత్తున్నాయంట, ఇందాక నుంచి అరుస్తున్నారనమాట. ఇవాళ చట్నీ కొంచెం తెల్లపరగా ఏంటి అంటే నేను పసుపు యాడ్ చేయలేదండి. సో టమాటాలతో ఏమన్నా కలర్గా ఇదవుతుందా అని చెప్పి ఆగానమాట. సో ఇలా వచ్చింది ఇవాళ. టిఫిన్లు అయితే అయిపోయినాయండి. ఇంకా మా వాళ్ళు అయితే ఆటల్లో పడ్డారు. ఈ లోపల నేను అంట్లు కొంచెం ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకొని బట్టలు కూడా ఆరేసేసాను అనమాట. ఇంకా టీ పెడుతున్నాను. టీ పెట్టకపోతే మాత్రం మైండ్ అసలు రిలాక్సేషన్ ఉండదండి. ఇంకా నిద్ర మత్తులో అలానే ఉంటుంది, ఎన్ని పనులు చేస్తున్నా కంపల్సరీ టీ అయితే తాగాలి. ఇవాళ అయితే నేను సొంటి టీ పెడుతున్నానండి. సొంటి టీ ఏంటంటే ఫస్ట్ పాలు టీ పొడి వేసి కొంచెం మరగబెట్టుకున్నానండి. ఈ లోపల ఇంకొంచెం సేపట్లో దించుతాననగా నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొంటి పొడి ఉంది కదండి, అదైతే వేస్తున్నాను. ఇది సొంటి పొడి వేసిన తర్వాత ఒక 2-3 సార్లు తెల్లనిస్తే చాలు. సొంటిలోని ఉన్న ఫ్లేవర్ అంతా మన టీకి వస్తుంది. మనం తాగితే ఏంటంటే మన మైండ్ కూడా రిలాక్సేషన్ అవుతుంది, హాయిగా ఉంటుంది. అట్లాగే రిలాక్సేషన్తో పాటు మనకి కొన్ని మెడికల్ బెనిఫిట్స్ కూడా వస్తాయి అన్నమాట. వాతం, ఇలాంటి కీళ్ళ నొప్పులు ఇలాంటివి లేకుండా సొంటి తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఏంటంటే ఈ పని హడావుల్లో పడి సొంటి అనేది ఈ మధ్య రెగ్యులర్గా వాడట్లేదు అనమాట. ఇట్లా తీసుకుంటే అన్నా కొంచెం లోపలికి వెళ్తుంది కదా, అందుకని ఇవాళైతే సొంటి టీ పెడుతున్నానండి. ఏంది సొంటి పొడి ఎలా చేసుకున్నావు నువ్వు? సొంటి పొడి ఎలా చేసుకున్నానంటే మనకి మార్కెట్లో ఎండబెట్టిన సొంటి అయితే దొరికిద్దండి. దాన్ని తీసుకొచ్చి ఎండబెట్టి ముక్కలు చేసి పొడి చేసుకున్నాను అనమాట. అంటే మిక్సీ చేసుకున్నావా? మిక్సీ చేసుకొని పొడి చేసుకున్నావు? అవును అవును. అంటే దాంట్లో ఉండే పీచు కూడా మనం ఎట్లయినా వాడేసుకోవచ్చు. ఓకే, లేకపోతే కనుక బయట తీసేసుకోవచ్చు. ఇంకో చోట మనం సొంటి తిన్నాం, నీకు గుర్తుందా? అవునండి, అవును. మనం అక్కడికి వెళ్ళాం కదా, దశావతారం, అది మనం స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా. అవునండి. 108 దివ్య దేశాలని చెప్పి క్షేత్రాలను పెట్టారు. అక్కడ ఒక స్వామి దగ్గర వాళ్ళు ఇది తింటే ఆరోగ్యం అని చెప్పి ఆయన పంతులు పెడతా ఉన్నాడు. కానీ ఆయన చెప్పాలి కదా, అరే బాబు ఇది సొంటిరా, మన సొంటి మన ఆహారంలో పెట్టుకోవాలి రవే, నువ్వు ఆయన చెప్పాలి కదా. ఆయన ఏం చేస్తున్నాడు, బెల్లం కలిపిన సొంటి పొడి అందరికి చేతిలో పెడుతున్నాడు, జనం అందరు నోట్లు వేసుకొని పోతున్నారు. ఎవరికి తెలియదు. అది తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటున్నారు, లేని వాళ్ళు అదేదో ప్రసాదం అనుకుంటున్నారు. అట్లా కదా, అది సొంటి పొడిలో బెల్లం కలిపి అది పెడుతున్నారు. ఎందుకు ప్రసాదంగా పెట్టారంటే
అది ఆరోగ్యం ఇస్తుంది. సొంటి ఎప్పుడు ఆరోగ్యం ఇస్తుంది, అందుకనే వాళ్ళు ప్రసాదంగా ఎంచుకున్నారు. అవును, నేను చాలా ఆశ్చర్యపోయానండి ఆ రోజు అసలు చూసి నేనే ఆశ్చర్యపోయా, ఎవరైనా మనం రోజు తింటాం కదా, ఇది ఏంది ప్రసాదంగా పెట్టారు అని. అంటే ఏంటంటే అది మన ఆరోగ్యం పెంపొందించే ఐటమ్ అది. అవును. అరే మనం చెక్కలు చేద్దాం అనుకున్నాము, వెంటనే అంతా అసలు అన్నీ ఏర్పాటు చేసావుగా. ఏంటది పిండా? బియ్య పిండి అండి. ఏం బయట ఎన్ని తెచ్చుకుని తిన్నా ఏంటో మరి అక్కడ దాంట్లో ఏం లోపం ఉంటుందో మనకు తెలియదు కదా. రుచి ఉండదు, పచ్చి ఉండదు, ఏంటో ఆ రకంగా ఉంటుంది. సో చెక్కలు అయితే ఏమి మనం ఇంట్లో చేసుకుని తింటేనే కమ్మగా ఉంటాయి. ఏమంటావు? అందుకే మీరు చెప్పారు, నేను రెడీ చేశాను ఆల్రెడీ అన్ని. అసలు ఏంటి, ఏం వేస్తారు చెక్కల్లో నాకు కూడా చెప్పు. నేనైతే బియ్య పిండి వేసానండి. బియ్య పిండి నేను ఎండుకారం వేయను, పచ్చికారం వేస్తాను. ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం తీసుకున్నాను. ఇవి మిక్సీ వేసేటప్పుడు నేను కల్లుప్పు కూడా ఇందులోనే యాడ్ చేస్తాను. వెరీ గుడ్. మన వాళ్ళకి ఏంటంటే పప్పులు తింటాం ఎక్కువ ఇష్టం అనమాట. అందుకని మామూలుగా అయితే నేను సగ్గుబియ్యం కూడా నానబెట్టేదాన్ని, వాళ్ళు మర్చిపోయాను అనమాట. అందుకని పెసరపప్పు నానబెట్టాను, జీలకర్ర, ఇది వెన్న, కరివేపాకు కూడా సన్నగా చాప్ చేసి వేసుకుంటాను. నేను వెన్న పోస్ట్ చేయలేదండి, మీగడ తీసింది ఉంది కదా పెరుగు మీద, అది వేసుకోవచ్చు అంట. మా అమ్మ ఒకసారి చూపించింది, నేను చాలా ట్రై చేశాను, అన్ని చక్కగా వచ్చినాయి. అయితే ఇంట్లో వెన్న పోసు ఉంది కదా అని చెప్పి మొత్తం వేయకూడదు, అట్లా ఒకసారి ఫెయిల్ అయిపోయాను అనమాట. ఎంతవరకు పట్టిద్దో అంతవరకు బాగా వేసుకోవాలి. అదేంటి నువ్వే పెద్ద వంటలక్కవి, నువ్వు సగ్గుబియ్యం నానేయడం మర్చిపోవడం ఏంటి? మర్చిపోయానండి, పిల్లలు ఎగ్జామ్స్ కదా, వాళ్ళ హడావుల్లో కూడా మర్చిపోయా. అదే వాళ్ళ ఎగ్జామ్స్ నా ఎగ్జామ్స్ లాగే ఉన్నాయి. నాకు తప్పులేదు, రీజన్ ఉంది కాబట్టి ఓకే, ఎక్స్క్యూజ్ యాక్సెప్టెడ్. అట్లా ఉంది పరిస్థితి. సో ఇవన్నమాట మెటీరియల్స్. అవును, ఫస్ట్ అయితే నేను పిండి అయితే వేసుకున్నాను కదా, సుమారు నేను నా కొలత ఇది ఒక 5 గ్లాసులు పిండి అయితే వేసుకున్నాను. దీనికి దాదాపు ఒక 100 చెక్కలు అయితే వస్తాయి. ఓకే. పల్చగా బోరుగ్గా మనకి బయట క్రిస్పీగా ఇట్లా క్రంచ్ చేస్తాం కదా, అలా వస్తాయి అనమాట. సింపుల్ గా చేసుకోవచ్చు, ఇంట్లో కష్టం లేకుండా ఒకళ్ళమే నిలబడి ఒకళ్ళే చేసుకొని చేసేసుకోవచ్చు. రైట్. ఓకే. మీగడ ఎక్కడది కొన్నారు బయట? లేదండి, మన పెరుగు మీద మీగడ. ఇది నేను బాక్స్ లో స్టోర్ చేస్తాను ఫ్రిడ్జ్ లో. అవసరమైనప్పుడు ఎప్పుడైతే మీగడ చేయాలో అప్పుడైతే ఒక పూట ముందు ఎండలో పెట్టేసాను అనుకోండి, 5 నిమిషాలు వస్తుంది అనమాట. ఆ మీగడే డైరెక్ట్ గా వేసేసుకుంటున్నాను. చాలా స్టోర్ చేసావే? అవును, 1 వీక్ కి ఒకసారి, అంటే అటు వీక్ అని కాదులే కానీ 4 రోజులకి 3 రోజులకి ఎప్పుడైతే బాక్స్ నిండితే ఈ బాక్స్ పెట్టుకుంటాను అనమాట. ఆ బాక్స్ నిండగానే చేసేసుకొని మళ్ళీ పెట్టేస్తాను. అప్పుడు రోజు తీస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, కానీ నాకు అశ్రద్ధ, ఒక్కోసారి పిల్లలు తింటామను అట్లా చేసి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అదే రోజు చేసినట్లయితే ఇంకా నాకు ఎక్కువే వస్తుంది. అదే చందు మంచిగానే పోస్తున్నాడు పాలు. చందు మంచిగా అంటే మనం చందు గుర్తు చేస్తా ఉండాలి. అశ్రద్ధ చేసామంటే మళ్ళీ చందు కూడా అశ్రద్ధ చేస్తాడు మనల్ని. ఓకే, గో హెడ్. అది ఫస్ట్ అయితే మీగడ వేసుకున్నానండి. ఇంక ఇది నేను పచ్చికారం మిక్సీలో వేసేసుకుంటాను. ఓకే. ఫస్ట్ అయితే వెన్నపూస వేసానండి మిక్సీలో. అల్లం, అట్లాగే పచ్చిమిర్చి, కొంచెం కల్లుప్పు అయితే వేసాను. కూర బాగా వస్తుంది. ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అవసరం అయితే. కల్లుప్పు అయితే ఇందులో వేసాను అనమాట, కొంచెమే వేసుకోండి చూసి, మళ్ళీ ఎక్కువ అయితే మాత్రం ఏం చేయలేము. కారం, ఎండుకారం ఇంకా ఎండుకారం ఏమేయను, పచ్చికారంతో వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసాను. అట్లాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను. జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసానండి. ఫస్ట్ అయితే ఇవన్నీ కలుపుకుంటున్నాను. కొంచెం ముద్దబడ రావాలి. అప్పుడు ముద్దబడ వస్తే ఏంటి అంటే మనం వేసుకున్న
వెన్నపూస సరిపోయింది అని, లేకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇదిగోండి ఇలా ముద్దబడ వచ్చిందనమాట. ఇంకప్పుడు అంటే మనకి వేసుకున్న వెన్నపూస సరిపోయింది అని ఇంకా నేను ఒకసారి ఉప్పు చూసుకొని, ఉప్పు కారం చూసుకొని ఇంకా నీళ్లు పోసుకొని అయితే కలుపుకుంటాను. ప్రాసెస్ కనుక సింపుల్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇంకా బయట కొనుక్కునే పనిలే చక్కలు. అవునండి, ఇంట్లో చేసుకోవడమే మంచిది. బయట మనకి ఏం వాడతారో తెలియదు. వాళ్ళు వెన్నపూస ఎందుకు వేస్తారండి, డాల్డా వేస్తారు, ఇంకా చేసేస్తారు. మనం అనుకోండి ఇంట్లో అన్ని చూసి ఆచి చూసి వేస్తాం కదా, మనం మళ్ళీ పిల్లల హెల్త్ బాగడకూడదు. అన్నీ సెట్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కారం కూడా బాగా తగులుతుంది. ఇప్పుడు తగులుతుంది కారం, ఇంకా మనం చక్క వేసుకున్న తర్వాత కొంచెం తగ్గిద్ది కాబట్టి ఈ కారం అయితే సరిపోవాలి. ఈ మాత్రం ఉండాలన్నమాట. మళ్ళీ లేకపోతే నోట్లో అట్లా కట్టకుండా. అన్నీ ఉప్పు కారం అయితే అన్నీ సరిపోయినాయండి. పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అంటే వాళ్ళు కొంచెం ఉప్పు కారాలు తినే వాళ్ళైతే ఏం పర్వాలేదు. ఉప్పు కారాలు కొంచెం తక్కువ తింటేనే కొంచెం ప్రాబ్లం అనమాట. మనం పెద్దవాళ్ళమేమో కొంచెం ఉప్పు కారాలు నోటి తగలాలి. చిన్నవాళ్ళు ఏంటంటే మాకు కారం ఎక్కువైందని కంప్లైంట్స్ వస్తాయి కదా, అలా లేకుండా చూసుకొని కలుపుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయండి, అన్నీ మోయనంగా ఉన్నాయి. కొంతమంది చక్కల పిండి కలిపినప్పుడు ఎర్రగా వస్తుంది కదా, అది మనం పచ్చికారం వేసాం కాబట్టి మనకు ఆ రంగు రావాలి. అవునండి, ఎండు కారం వేస్తే కానీ మీకు కలర్ వస్తుంది. వద్దులే, కలర్ అవసరం లేదు, మనకి ఇచ్చాలి. అది నిన్న మనం ఆడుకున్నాం కదా డైనింగ్ టేబుల్ గురించి, అదైతే ఆర్డర్ కన్ఫర్మ్ చేశాను. మరి ఆడు ఎప్పుడు డెలివరీ ఇస్తాడనేది మనం చూడాలి. చూద్దాం, మన రోహన్ బర్త్డే నాటికన్నా వస్తుందా? రోహన్ బర్త్డే నాటికి రావచ్చేమో, చూద్దాం. కింద నుంచి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే పిండి అంతా ఈక్వల్గా ఉప్పు కారం అన్నీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. నాకు ఈ చక్కెర పిండి కలిపేటప్పుడల్లా నాకు ఒకటైతే ఒక సంఘటన గుర్తొస్తుందండి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత వెన్నపూస వేసుకుంటే అంత బొరుగ్గా వస్తాయి అని చెప్పింది విని ఎక్కువ వెన్నపూస వేసి తక్కువ పిండి వేసాను అనమాట. ఇంకా అది అసలు అయితే చక్కగా కూడా నిలబడట్లేదు. ఇంకా బాండీలో వేయటం, అది విరిగిపోవడం, ఇంకా ఏం చేయాలో తెలియక వేరే ఆవిడని అడిగితే ఆమె ఏం చేసిందంటే, సరే ఈ పిండిలో కొంచెం సొరకాయ తురిమి వేసుకొని అప్పచ్చులు వేసుకోవచ్చు అని చెప్పింది. సరే అలా అది కూడా సరే అని చెప్పి మళ్ళీ ఆ పిండికి మళ్ళీ సొరకాయ తురుము కలిపి యాడ్ చేశాను అనమాట. దాంట్లోనే వెన్నపూస ఎక్కువైపోయి అది బాండీని పెన నిండా నెయ్యిలా కారిపోయి ఇంకా అది ఎవరు తినలేక చివరికైతే పడేశాను. ఆ అనుభవం వచ్చిందనమాట. ఇంకా అప్పటి నుంచి చెక్కలు అయితే ఇంకెప్పుడూ చెడలేదు. ఎప్పుడైనా అంతే కదా, ఒకసారి చెడితే రెండోసారి బాగా వస్తాయి. ఎంత పెద్ద పేరు మోసిన డాక్టర్ అయినా సరే ఒక ఆపరేషన్ అన్సక్సెస్ అయితేనే కదా నెక్స్ట్ బాగా డాక్టర్కి కూడా అనుభవం వచ్చేది. ఇది కూడా అలానేనండి. పిండి అంతా కలుపుకున్నాను అనమాట. నా చేతికి ఏమీ అంటలేదు. మొత్తం పిండి ఏమి అంటలేదు అంటే పిండి బాగా వచ్చింది, పిండి బాగా కలుపుకున్నాను అని అర్థం. కొండలు కూడా చూసారా, మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇంక ఇది మన ఇంట్లో ప్రెస్ ఉంటే ప్రెస్, లేకపోతే మనం చేతితో ఒత్తుకున్నా బాగా వస్తాయండి. నేను ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. ఒక సైజులో పిండి కలిపాం కదండి, ఇంకా నానే పని ఏం లేదు. ఇంకా నేను ఇంకా ఏంటంటే కొంతమంది ఒక చాట్ లాగా లేకపోతే ఒక పేపర్ పెట్టుకొని పేపర్ మీద అన్నీ వేసేసుకున్న తర్వాత బాండి పెట్టుకుంటారు. నేను అలా కాకుండా ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టేశాను. దాంట్లో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసి పిండిని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నానండి. ఈ లోపల నేను ప్రెస్ కూడా రెడీ చేసుకున్నాను. ప్రెస్కి పేపర్స్ పెట్టుకొని దానికి ఆయిల్ అయితే రాసేసాను. ఆయిల్ రాయడం వల్ల ఏంటంటే మనం చెక్క అనేది అతుక్కోకుండా ఈజీగా వస్తుంది అనమాట. నూనె అయితే రెడీ అయిపోయిందండి. మనకి చెక్క అనేది ఏ సైజులో రావాలి, పల్చగా రావాలా కొంచెం మందంగా రావాలా అనే దాన్ని బట్టి ప్రెస్ని అయితే ఒత్తుకోవాలండి. నేను కొంచెం పల్చగానే చేసుకున్నాను. చూసారు కదా, ఎక్కడ విరగడం అనేది ఏం లేదు. నూనెలో వేసాను, అది పైకి కూడా తేలుతుంది అనమాట. ఇంకా చెక్క విరగడం అనేది ఏమి ఉండదండి, అంత చక్కగా వస్తుంది. పైకి కూడా తేలింది, పొంగడాలు అట్లా ఏమి ఉండదు. పొంగింది అంటే మన పిండిలో ఏదో తేడా ఉంది అని, అట్లా ఏం కాకుండా నీట్గా వచ్చింది చూడండి.
మనం ఒక్కళ్ళమే చేసుకోవచ్చండి, ఇంకొకళ్ళ హెల్ప్ అనేది ఏం అవసరం లేదు. చెక్కలు కానీ చక్రాలు కానీ చేసుకునేటప్పుడు జస్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పక్కన ప్రెస్ పెట్టేసుకొని ఇట్లా ఒకవైపు ఒత్తుకుంటా ఒకవైపు సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ లోపల నెక్స్ట్ పిండి రెడీ చేసుకోవచ్చు అనమాట. ప్రెస్కి కొంచెం ఆయిల్ అవసరమైనప్పుడు అప్లై చేస్తామంటే మనకి చెక్క అనేది కవర్లో కతుక్కోకుండా నీట్గా వస్తుంది. అన్నీ ఒకే సైజులో వస్తున్నాయి చూడండి. ఎన్ని వేసుకోవచ్చు ఒక వాయికి? నా బాండీ సైజుని బట్టండి. ఈ బాండీలో మినిమం ఒక 6 to 7 అయితే పడతాయి కదా. సో నేను 6, 7 అయితే వేసి ఇంకా ఆపేస్తాను. ఈ లోపల అవి నిదానంగా వేగుతూ ఉంటాయి. ఇక మీరేమో చేయడానికి చాలా ఈజీగా చేస్తున్నారు, మరి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా చేస్తారో అంటారు. చూడండి నాకు 7 చెక్కలు అయితే పట్టాయి అనమాట. అన్నీ వేగడానికి స్పేస్ అయితే ఉండాలండి, లేకపోతే మధ్యలో వేగకపోవటం అలా ఉంటుంది. సో అన్నీ వేగడానికి స్పేస్ లేకుండా ఇరుగు ఒకేసారి ఒక 10 అట్లా వేసుకున్నా కూడా చెక్కలు అయితే వస్తాయి, కానీ అవి ఒక చోట వేగడం ఒక చోట వేగకపోవడం అలా వస్తాయి అనమాట. సో ఎన్ని అయితే పడతాయో మ్యాక్సిమం అన్ని వరకే వేసుకోవాలి. ఇప్పుడు నేను చేసిన పిండి కలిపి ఇలానే వస్తుందా? అన్ని సంపాదనలో వేసుకుంటే అలానే వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నేనేమన్నా స్పెషలిస్ట్ని కాదు కదా. అంటే కాదులే, నాకే అంటే ఎంత ఫాస్ట్గా చకచక వేసి పడేస్తుంటే. అవును చూసారు కదా ఇప్పుడు మీరు. అందుకని నిన్న వీడియోకి నీకు బిరుదు ఇచ్చా వంటలు అక్క అని. ఓకే థ్యాంక్ యూ అండి. మీరు ఇచ్చారంటే అది అంటే అది కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం అనమాట. అదేదో సీరియల్లో క్యారెక్టర్ ఉంటుంది వంటలక్క క్యారెక్టర్ అని. అవునవును అది ఫేమస్ సీరియల్. అందుకని నీకు కూడా ఆ బిరుదు ఇచ్చేసాం అంతే. ఓకే. లేకపోతే ఎంత ఫాస్ట్గా చకచగా అసలు ముందు నేనే సర్ప్రైజ్ అవుతున్నా, ఏంది ఎంత ఫాస్ట్ కలపేయడం వేసేయడం. మరి అంతేనండి, మనకి వచ్చి విద్య ఒకసారి వస్తే ఇంకా అంతే. ఇలా వేగితే చాలండి, మరీ ఎర్రగా మాడడం అవసరం లేదు. ఇప్పటికి ఇదే కొంచెం కాలింది, ఇంక ఇంత కూడా అవసరం లేదు, ఇంకొంచెం ముందే తీసుకోవచ్చు అనమాట. అంటే ఇంత క్రిస్పీ కూడా అవసరంలా? అవసరంలా. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం అయితే కొంచెం వైట్ గానే ఉంటుంది. అవును అవును, ఇంకొంచెం ముందు ఇంకో కాక ముందే తీసేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వాయి చూపిస్తా. నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నువ్వులు కూడా టేస్ట్కి అది నువ్వుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లేడీస్ కానీ పిల్లలు కానీ ఐరన్ ఎక్కువ తీసుకోవాలి. సో ఈ నువ్వులు ఈ విధంగా తీసుకోవచ్చు. చక్రాల్లో కానీ డైరెక్ట్గా నువ్వులు ఉండలైనా కూడా తినొచ్చండి. అంటే నువ్వులు అంటే తెల్ల నువ్వులా నల్ల నువ్వులా? తెల్ల నువ్వులండి. అదే మరి ఇప్పుడు మనం ఈ సౌత్ కొరియా అటువైపు చూసినప్పుడు వాళ్ళు నల్ల నువ్వులు వాడతారు, ఎక్కువ తింటారు వాళ్ళు. అవును, కానీ మన వైపు తెల్ల నువ్వులు ఎక్కువ తింటారు. కానీ కంపేర్ టు తెల్ల కొవ్వులు నల్ల నువ్వుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అవును, కానీ మన వాళ్ళు అయితే నల్ల నువ్వుల్ని నెగ్లెక్ట్ చేస్తారు. అవును, తెల్ల నువ్వులే ఎక్కువ సేల్ అవుతాయి. అవును, ఈ మధ్య మనం అన్ని మంచూరియన్ రెసిపీస్లో కానీ అన్నిట్లో ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు రెస్టారెంట్లో అయితే నల్ల నువ్వులు వేసేస్తున్నారు, వాళ్ళు మొహమాట ఉంది ఏది మంచి అంటే అది కొంచెం బెటర్ కాబట్టి అదే వేస్తున్నారు. అంతకుముందు అసలు నువ్వుల్ని వాడేవాడు కాదు, కానీ ఈ మధ్య జనంలో కొంచెం అవేర్నెస్ అయితే వచ్చింది హెల్త్ మీద. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అందరికీ కొంచెం అయితే మార్పు వచ్చిందనే చెప్తాను నేను. అంత ముందులాగా ఎవరు హెల్త్ని నెగ్లెక్ట్ చేయట్లేదు. చూడండి ఇలా షేడ్ చాలండి, అంటే కొంచెం ఎర్రగోసే చాలు, ఇంకా అంతకంటే ఎర్రగా అయితే అవసరం లేదు. అదే నాకు నూనె కూడా ఏం పీకట్లేదు. చక్కెరలోకి ఏంటంటే పెసరపప్పు, నువ్వులు జీలకర్ర తినేవాళ్ళు సగ్గు బియ్యం కూడా వేసుకుంటాం. అవి వేసుకుంటే నవ్వేటప్పుడు టేస్టీగా ఉంటాయి. పచ్చిగా ఎండుకారం కంటే పచ్చికారం వేసుకుంటే బాగుంటాయండి. ఫైనల్గా మొత్తం చెక్కలు అయితే రెడీ అయిపోయిందండి. నేను మొత్తం తీసుకుంది 5 గ్లాసులు పిండి. నాకు ఇన్ని చెక్కలు అయితే వచ్చాయి, చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇదిగోండి ఈజీగా బ్రేక్ అయిపోయింది. అట్లాగే అంత బొరుగుందని ఇంకా అంటే నోట్లో పెట్టుకోగలే దాదాపు అయితే కరిగిపోతాయండి, అలా వచ్చినాయి అనమాట. నేను ఇచ్చిన టిప్స్ అంత ఈజీ టిప్స్, ఎవరైనా రాని వాళ్ళైనా కొత్తతో ఇలా చేసుకుంటే ఏంటంటే మన ఇంట్లోనే అయితే కొంచెం చిన్న సైజ్ చేసుకున్నాం అనుకోండి, అదే చిట్టి చెక్కలు. దీంట్లో పెసరపప్పు, నువ్వులు, సగ్గు బియ్యం అలా డిఫరెంట్ కాంబినేషన్తో చేసుకున్నామంటే మనం ఒకటే టేస్ట్ కాకుండా డిఫరెంట్ టేస్ట్లు అనేవి మార్చుకుంటూ ఉండొచ్చు. దాదాపు 100 చెక్కలు అయితే వచ్చాయండి. నేను చేసిన 5 గ్లాసుల పిండి అంటే సుమారు ఒక 1/2 కిలో కూడా ఉండదు, 1/2 కిలో కంటే కొంచెం తక్కువే. నేనైతే ఈజీగా నేను ఒక్కదాన్నే నాకైతే 1 గంటలో ఇవైతే అన్నీ కంప్లీట్ చేసేసానండి నేను.
ఓకే, పిండి కలుపుకోవడం చేయటం అవును అన్ని వన్ పర్సన్ 1 అవర్లో కంప్లీట్ చేశారు. చేసేసుకున్నాను. అయితే నేను పెసరపప్పు ఒకటి ముందు నానబెట్టుకున్నాను కొంచెం ముందు, అదేలే, మిగతా అన్నీ అప్పటికప్పుడే. అంతే. ఓకే.